ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. ఈ టైంలో యాక్చువల్లీ ఫిబ్రవరి నుంచి ఈ రియలైజేషన్ స్టూడెంట్స్కి వస్తుంది. ఫిబ్రవరి నుంచి కాదు, జనవరి నుంచి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కోసం చదవడం మొదలు పెడతారో స్టూడెంట్స్కి రియలైజేషన్, కొంతమంది స్టూడెంట్స్కి రియలైజేషన్ వస్తుంది. అంటే 10th వరకు వీళ్ళు బాగానే చదువుకున్నారు, 10th వరకు బాగా మార్క్స్ తెచ్చుకున్నారు. కానీ ఇంటర్మీడియట్ రాగానే ఒకసారి ఏదో ఫ్రీడమ్ వచ్చినట్టు కానీ, ఒకసారి ఆ సిస్టమ్కి అలవాటు పడలేక డ్యూ టు వెరైటీ ఆఫ్ రీజన్స్ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి గ్యాడ్జెట్స్కి అలవాటు పడి ఇలాగా వెరైటీ ఆఫ్ రీజన్స్ వల్ల వాళ్ళు ఫస్ట్ ఇయర్లో జేఈ కానీ నీట్కి కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి చదవడం మొదలు పెడతారో, ఇంటర్మీడియట్ కొంచెం ఈజీ కాబట్టి వాళ్ళు రియలైజ్ చేస్తారు, అయ్యో ఈ ఏడాదంతా వేస్ట్ చేసుకున్నామే, సబ్జెక్టు కొంచెం డెప్త్గా చదివి ఉంటే మనం హ్యాపీగా జేఈ కానీ నీట్కి కానీ వీ కుడ్ హ్యావ్ డన్ వెల్ అని రియలైజేషన్ అవుతుంది. ఆ టైంలో పేరెంట్స్ ప్యానిక్ అవుతారు. అండ్ ఈ టైంలో మా దగ్గరకు వస్తూ ఉంటారు చాలా మంది, ఏం చేయమంటారు అన్నది. మా దగ్గరకు వస్తే పర్వాలేదు, కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయకుండా వాళ్ళ డెసిషన్స్ తీసేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, సరే ఫస్ట్ ఇయర్లో రాలేదు కదా, అందుకోసం ఏం చేస్తారు, ప్రతి సబ్జెక్ట్కి ఒక ట్యూషన్ని పెట్టేసి ఆ తర్వాత వాడిని కాలేజీ పంపించి ట్యూషన్కి పంపించి చాలా వాళ్ళ లైఫ్ అంతా కాంప్లికేట్ చేసి సెకండ్ ఇయర్ అంతా మిస్ చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మాకు ఎలాగో ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా, సో ఈ సెకండ్ ఇయర్లో కూడా మనకి పెద్ద ఛాన్స్ లేదు, రిపీట్ చేద్దాం. అందుకోసం మెంటల్గా రిపీట్కే మొత్తం ఫ్యామిలీ అంటే పిల్లడు పేరెంట్ అందరూ డిసైడ్ అయిపోతారు, ఈ సెకండ్ ఇయర్ కూడా సీరియస్గా తీసుకోకూడదు. అది చాలా తప్పు. ఎందుకంటే రిపీట్ చేయాలన్నా కూడా సెకండ్ ఇయర్ సీరియస్గా తీసుకుంటేనే మీరు రిపీట్ చేస్తే ఏదైనా బెనిఫిట్. సెకండ్ ఇయర్ కూడా మీరు టైం వేస్ట్ చేసుకొని ఆ తర్వాత 1 yearలో రిపీట్ చేస్తాము అంటే మీకు పెద్ద బెనిఫిట్ రాదు. ఎందుకంటే యాక్చువల్లీ మీరు రిపీట్, ఫర్ ఎగ్జాంపుల్ జేఈ రిపీట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, జేఈ మెయిన్ జనవరిలోనే ఉంటుంది. సో మీరు జూన్ నుంచి జాన్ వరకు ఎక్కువ టైం ఉండదు. సో సెకండ్ ఇయర్ మీరు టోటలీ వేస్ట్ చేసుకొని ఆ తర్వాత రిపీట్ చేసుకుందాం అంటే అసలు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. అసలు యాక్చువల్లీ ఇప్పుడు పిల్లవాడి ముందర రిపీట్ అన్న మాట ఎత్తకూడదు, సెకండ్ ఇయర్ సీరియస్గా చేయాలనాలి. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, ఇప్పుడు కొత్తగా పేరెంట్స్ కాదు, ఇది యాక్చువల్లీ స్టూడెంట్స్, కాలేజ్కి వెళ్తే నాకు టైం వేస్ట్ అయిపోతుంది, నేను ఇంట్లో కూర్చొని ఇండిపెండెంట్గా స్టడీ చేస్తాను, ఈ ఆన్లైన్ కోర్స్ తీసుకుంటాను, ఆ ఆన్లైన్ కోర్సు. ఇప్పుడు నేను చెప్పిన 3 ఆప్షన్స్లో పరమ దరిద్రమైన ఆప్షన్ ఇది. ఎందుకంటే ఆన్లైన్ కోర్సు తీసుకొని ఇంట్లో కూర్చొని చదువుతున్నాడు పిల్లవాడు అంటే అది మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ గుడ్ ఆన్లైన్ కోర్స్ విచ్ విల్ రియలీ హెల్ప్ ద స్టూడెంట్కి ఈ ఏజ్లో ఆ డిసిప్లిన్ ఉండడం కానీ, ఆ స్ట్రక్చర్ ఉండడం కానీ, ఆ హార్డ్ వర్క్ పెట్టడం కానీ, ఆ ఫోకస్ ఉండడం కానీ జరగదు. డోంట్ ఎక్స్పెక్ట్ దిస్. మీ పిల్లవాడు ఎంత టాలెంటెడ్ ఉన్నా, మీరు ఎంత కాన్ఫిడెంట్, ఎంత నమ్మకం పిల్లవాడు ఉన్నా కానీ ఆన్లైన్ కోర్సులు నమ్ముకొని జేఈ నీట్కి ప్రిపేర్ అవుతే మాత్రం అంతకన్నా దరిద్రమైన ఆప్షన్ ఇంకోటి ఉండదు. సో జస్ట్ ఫర్గెట్ అబౌట్ దిస్. అది జస్ట్ మెస్ అవుతుంది. ఆ తర్వాత అసలు ఇంటర్మీడియట్ లో కూడా వాడు తినగా చేయకుండా ఉంటాడు. సో దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్, అది వదిలేసేయండి. సో అయితే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏం చెయ్యాలి అయితే, ఫస్ట్ రియలైజేషన్ రావడం. అంటే నేను ఫస్ట్ ఇయర్ లో టైం వేస్ట్ చేసుకున్నాను, ఫస్ట్ ఇయర్ లో ఫోకస్ పెట్టలేదు, ఈ రియలైజేషన్ రావడమే ఇట్స్ అ గ్రేట్ థింగ్. మీరు అది రియలైజేషన్కి వచ్చారు అంటే ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ యూ. ఓకే, ఒకటైతే ఒప్పుకున్నారు, మీరు ఫస్ట్ ఇయర్ నేను టైం వేస్ట్ చేశాను. సో ఇప్పుడు సెకండ్ థింగ్ ఏం చేయాలి అంటే, సెకండ్ ఇయర్లో నేను ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా నేను కష్టపడతాను అని స్టూడెంట్ దగ్గర నుంచి కమిట్మెంట్ అయితే ఉండాలి. ఎందుకంటే ఆ కమిట్మెంట్ లేకుండా సెకండ్ ఇయర్ కూడా ఇలాగే అవుతుంది. సో సెకండ్ ఇయర్ ఓకే, ఫస్ట్ ఇయర్ నాకు పొటెన్షియల్ ఉంది, 10th వరకు బాగా చదివాను, ఫస్ట్ ఇయర్లో ఫర్ వాట్ ఎవర్ రీజన్ బాగా చేయలేదు, ఇప్పుడు సెకండ్ ఇయర్ మాత్రం నేను ఐ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ అన్న కమిట్మెంట్ ఉండాలి. సో రియలైజేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. నెక్స్ట్ మూడోది యాక్షన్ ప్లాన్. సో ఈ యాక్షన్ ప్లాన్ వెళ్లే ముందర మనం చేయవలసింది ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ని రీకాలిబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ కోసమే అందరూ ట్రై చేస్తారు ఎవరైనా ఇంజనీరింగ్ ప్లాన్ చేస్తే. అయితే
ఫస్ట్ ఇయర్ అంతా వేస్ట్ చేసుకొని కేవలం సెకండ్ ఇయర్ ప్రిపరేషన్ మీద జేఈ అడ్వాన్స్ రావడం అన్నది కష్టం. స్పెషలీ ఓపెన్ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కేటగిరీస్ లో కేవలం ఇప్పటి నుంచి నేను చదివితే కొంచెం కష్టమైందని చెప్పాలి. సో జేఈ మెయిన్ మాత్రము డెఫినెట్ గా జేఈ మెయిన్ మనం దృష్టిలో పెట్టుకుంటే we will definitely will be there somewhere. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు జేఈ మెయిన్ లో 300 మార్కులకు గాను 160 to 180 మార్క్స్ వస్తే 99% అయితే ఖాయం. 99% వస్తే మంచి ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ రావడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అంతకన్నా తక్కువ మార్కులు వచ్చినా 98% వచ్చినా కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ అయితే ఖాయం. సో 300 కి మార్క్స్ గాను 160, 180 మార్క్స్ తెచ్చుకోవడం అన్నది మనం స్మార్ట్ ప్రిపరేషన్ తో హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా చదివితే. సో దానికి మనం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. దానికి మళ్ళా ముహూర్తం నేను మళ్ళా 2 months సమ్మర్ అంతా ఎంజాయ్ చేసి June 1st నుంచి ప్రిపేర్ అవుతాను అప్పటి నుంచి చదువుతాను అంటే వాళ్ళ కాదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే కావాలంటే ఒక రోజు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత ఈ ఫోకస్ అనేది మొదలు పెట్టాలి. దానికి ఫార్చునేట్లీ అగైన్ జేఈ మెయిన్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ నమ్ముకుంటే, మన ఇంటర్మీడియట్ బుక్స్ కూడా ఎన్సీఆర్టీ బేస్డే, ఎన్సీఆర్టీ నమ్ముకొని ఎన్సీఆర్టీ చదివితే, ఎన్సీఆర్టీ వరకు చదువుకుంటే, దిస్ అప్లైస్ టు నీట్ ఆల్సో, నీట్ కూడా సేమ్ థింగ్, ఎన్సీఆర్టీ వరకు చదివితే హ్యాపీగా స్టూడెంట్ he will be able to attempt the questions very well. NCERT వరకు కాన్సెప్చువల్ డెప్త్ ఉండి కాలేజ్లో ఇచ్చిన ఎనీ గుడ్ కాలేజ్, మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ ఇయర్లో ఒక 12 బుక్స్ ఇస్తాము, సెకండ్ ఇయర్లో ఒక 12 బుక్స్ ఇస్తాము. ఈ బుక్స్లో ఉన్న ఏదైతే ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఉంటాయో ఈ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేస్తే చాలు. ఏదో ఒక సెట్ ఆఫ్ ప్రాక్టీస్ బెటర్. స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈ కన్ఫ్యూజ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇది బాగాలేదు, అది ఆ మెటీరియల్, ఈ మెటీరియల్, ఆ మెటీరియల్, ఈ సెంగేజ్ అని, జిఆర్బి అని, ఇలా వేరే వేరే మెటీరియల్స్ అన్ని పోగేసి, ఈ పోగేసడంలో టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ ఈ ఫలానా ఇన్స్టిట్యూట్, ఆ కోటా ఇన్స్టిట్యూట్, ఈ ఇన్స్టిట్యూట్, వాళ్ళ మెటీరియల్ అంతా పోగేసి అది చేయక ఇది చేయక టైం వేస్ట్. ఇలా కాకుండా ఏదైతే కాలేజ్కి వెళ్తున్నారో ఆ కాలేజ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ లోని ఆల్మోస్ట్ సిమిలర్ మెటీరియల్ ఉంటుంది. పెద్ద మెటీరియల్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఆ మెటీరియల్లో థరోగా ఉండి ఎన్సీఆర్టీ వరకు కాన్సెప్చువల్ క్లారిటీ థరోగా ఉండి ఆ తర్వాత ఈ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ స్మార్ట్నెస్ ఎక్కడ వస్తుంది అంటే మనకి సెకండ్ ఇయర్ టాపిక్స్ లో కొన్ని ఇండిపెండెంట్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఫస్ట్ ఇయర్ ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ఫిజిక్స్ చూసుకుంటే మనకి వెక్టర్స్, కైనమాటిక్స్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ వరకు చదువుకుంటే కొంచెం వాటితో కొంచెం థరోగా ఉంటే సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ థరోగా ఉండొచ్చు. ఆ తర్వాత కొంచెం ఎస్హెచ్ఎం, కొంచెం గ్రావిటేషన్లో ప్రవేశం ఉంటే ఆల్మోస్ట్ 10% మనం సెకండ్ ఇయర్ టాపిక్స్ అన్నిటికీ రెడీ అవ్వచ్చు. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో కొన్ని ఇండిపెండెంట్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిక్స్ ఇండిపెండెంట్ టాపిక్, హ్యాపీగా అది చదువుకోవచ్చు. అలాగే మోడర్న్ ఫిజిక్స్ ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ అని చెప్పాలి, అది చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్తో సంబంధం లేకుండా అవి చదువుకోవచ్చు. అయితే సో స్టూడెంట్ ఈ 2 months ఈ ఫస్ట్ ఇయర్లో ఏవైతే ఇంటర్ డిపెండెంట్ టాపిక్స్ ఉన్నాయో, సెకండ్ ఇయర్ కావాల్సింది ఫస్ట్ ఇయర్లో ఏదైతే చదవాలో అవి చదువుకొని వాటిలో ఒక రకమైన ప్రవేశం వస్తే దెన్ సెకండ్ ఇయర్ హ్యాపీగా చేయొచ్చు. తర్వాత ప్రతి ఇన్స్టిట్యూట్లోనే ఏం చేస్తారు, రివిజన్ చేస్తారు. రివిజన్ చేసే టైంలో ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్స్టిట్యూట్ ఉంది, September 1st week నుంచి మేము రివిజన్ మొదలు పెడతాం. సో ఆ రివిజన్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అన్ని రివైజ్ చేస్తాం. సో వీడు ఏదైతే టాపిక్స్ ఫస్ట్ ఇయర్ లో చేయలేదో ఆ రివిజన్ టైంలో అవి కవర్ చేసేస్తాం. సో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో దానికి ఏం చేయాలి, ఈ 2 months మాత్రం పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. చాలా కాలేజెస్ లో క్లాసెస్ అయితే మొదలు పెడతారు, సెకండ్ ఇయర్ క్లాసెస్ మొదలు పెడతారు. కానీ సెకండ్ ఇయర్ క్లాసెస్ మొదలు పెట్టినా కూడా మనకి కొంచెం టైం దొరుకుతుంది ఫర్ డూయింగ్ అదర్ థింగ్స్. అండ్ తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కి ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ 2 weeks అయితే టైం ఇస్తారు. ఎందుకంటే 1 week
ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కి వెళ్ళాలి కాబట్టి 1 వీక్ కంపల్సరీగా ఇస్తారు. ఆ ప్రిపేర్ చేయడానికి ఇంకో వీక్, ఓ 2 వారాలు అయితే టైం దొరుకుతుంది. ఆ 2 వారాలు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కి అయితే వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ రీజనబుల్లీ వెల్ ఏదో ఒక పర్సంటేజ్ అయితే వస్తుంది కాబట్టి మీరు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ మళ్ళీ 2 వారాలు 3 వారాలు లేకపోతే మొత్తం ఈ ఏప్రిల్ నుంచి నేను ఇంప్రూవ్మెంట్ గా చదువుతాను అంటే ఇంకా మీకు దెర్ ఇస్ నో స్కోప్. సో ఇంప్రూవ్మెంట్ మర్చిపోండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్క్స్ తో మీకు పెద్దగా ఏం బెనిఫిట్ రాదు. సో ఇంటర్మీడియట్ మార్క్స్ లో ఒక రెస్పెక్టబుల్ స్కోర్ వస్తే బీ హ్యాపీ విత్ దాట్. ఆ ఇంప్రూవ్మెంట్ కి వెళ్లకుండా ఆ టైం కూడా యూజ్ చేసుకొని ఈ ఫస్ట్ ఇయర్ లో ఏవైతే టాపిక్స్ మీరు కొంచెం వీక్ గా ఉన్నారో సెకండ్ ఇయర్ కి ఏవైతే అవసరం ఉన్నాయో అవి కొంచెం రివైజ్ చేసుకొని ఎన్సీఆర్టీ బేసిస్ వరకు, ఆ తర్వాత సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసుకుంటూ మీరు సెకండ్ ఇయర్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ రివిజన్ ఎప్పుడైతే మీ కాలేజ్ లో స్టార్ట్ చేస్తారో అప్పుడు ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఏవైతే మీరు కవర్ చేయలేదో అవి చూసుకొని కొంచెం ప్రయారిటైజేషన్, ఎందుకు అన్నిట్లోని పర్ఫెక్షన్ అయితే రాకపోవచ్చు, డజంట్ మ్యాటర్. నేను ఇందాకలే చెప్పాను 300 మార్కులకి మనకి 160 నుంచి 180 వరకు వస్తే చాలు, 99% వస్తుంది. 98% అంటే 140 నుంచి 160 వస్తే 98% వస్తుంది. ఆల్మోస్ట్ అంటే 50% మీరు అటెంప్ట్ చేయగలిస్తే పేపర్ లో మీకు యూ విల్ గెట్ అ సీట్. ఇంకోటి జేఈఈ మెయిన్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అయితే ఉండదు. మీరు మ్యాథ్స్ లో 0 తెచ్చుకొని ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీరు 150 తెచ్చుకున్నా మీకు సీట్ వచ్చేస్తుంది. అంటే అలా చేయమని కాదు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దట్ ఈస్ పాసిబుల్. సో స్మార్ట్ గా ప్రిపేర్ అవుతే, హార్డ్ వర్క్ అయితే చేయాలి, స్మార్ట్ గా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీరు చేస్తే యూ విల్ స్టిల్ హ్యావ్ ఛాన్స్ ఇన్ జేఈఈ మెయిన్. అదే విధంగా జేఈఈ మెయిన్ కి మీరు ఎన్సీఆర్టీ లెవెల్ వరకు థరోగా ఉంటే మీకు అటువైపు బిట్సాట్ కి పనికొస్తుంది అండ్ ఎంసెట్ టాప్ 10 కాలేజెస్ కూడా మీకు సీట్ రావడానికి బ్రహ్మాండంగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి బిట్సెట్ గానీ ఎంసెట్ గానీ మనకి ఏమవుతుంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మనకి చక్కగా ఒక 45 days టైం దొరుకుతుంది. ఆ 45 days స్పీడ్ మనం డెవలప్ చేసుకొని ఆ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాటిలో కూడా రెడీగా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో మీరు ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీరు చదవలేదు, ఫోకస్ చేయలేదు, కష్టపడలేదు, ఏదో అయింది, ఇప్పుడు అట్లీస్ట్ మీకు రియలైజేషన్ వచ్చింది. సో ఇప్పుడు మీరు వేరే ఆల్టర్నేటివ్స్ ఏవి తీసుకోకుండా, కొంతమంది ఏమంటారు అసలు జేఈ వద్దు మాకు, అసలు ఇంజనీరింగ్ వద్దు, మేము లాకి వెళ్తాం, బీబీఏకి వెళ్తాం, ఫ్యాషన్ డిజైన్కి వెళ్తాం, ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటివి ఏమి చెయ్యకుండా మీరు కరెక్ట్ గా, ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 10th క్లాస్ వరకు బాగా చదువుకున్నారు, మీకు పొటెన్షియల్ ఉంది, జస్ట్ లాస్ట్ 8-9 months మీరు టైం వేస్ట్ చేసుకున్నారు, డజంట్ మ్యాటర్. ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ డూ వెల్. కాకపోతే ఆ రిజాల్వ్, ఆ కమిట్మెంట్, ఆ ఫోకస్ అనేది మీకు ఉండాలి. ఆ తర్వాత ఆబ్వియస్లీ ప్రాపర్ గైడెన్స్ అయితే ఉండాలి, ఎందుకంటే మీకు కరెక్ట్ మెంటరింగ్ అయితే జరగాలి. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్నది మీ ఫ్యాకల్టీ కానీ మీ మెంటర్స్ కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ అడ్వైస్ తీసుకొని దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని మీరు కాలేజ్కి వెళ్తూ ఈ ట్యూషన్ కి వెళ్ళి ప్రతి సబ్జెక్ట్ కి ట్యూషన్ పెట్టుకొని అక్కడ టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ టైం వేస్ట్ చేసుకొని లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కి వెళ్ళి లేకపోతే అసలు కాలేజ్కే వెళ్లకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం నోబడీ కెన్ హెల్ప్ యూ. కాలేజ్కి అయితే వెళ్ళాలి, ఫిజికల్ క్లాసెస్ అయితే వెళ్ళాలి, సెకండ్ ఇయర్ తో త్వరగా ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మాత్రం మీకు డెఫినెట్ గా మీకు జేఈఈ మెయిన్ లో దెర్ ఇస్ స్కోప్ అండ్ డెఫినెట్లీ బిట్సాట్ అండ్ ఎంసెట్ లో కూడా మీరు బాగా చేస్తారు. సో just because you have not done well so far in first year, కుంగిపోయే అవసరం లేదు. ఇప్పటి నుంచి అట్లీస్ట్ if you start working, there is definitely a chance. All the best for your BTech course.